కూటమి ప్రభుత్వంలో బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన కూటమిలో ఒక భాగస్థుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎక్కడో ఇరుక్కుపోయాడు. ఎవరెందుకు ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజల సమస్యల మీద నిలదీస్తూ ఉంటే ఆయన ఏదో సమస్యలో ఇరుక్కుపోయి అందరితో తిట్టించుకుంటా ఉన్నాడు. మై డియర్ పవన్ కళ్యాణ్ జీ, మేబీ హీరో ఇన్ ఫిల్మ్స్, మీరు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ నిజ జీవితంలో ప్రజా జీవితంలో అట్టర్లీ ఫెయిల్యూర్. ఎందుకంటే కంపేర్ చేసుకోండి, నిజమైన హీరోలు ఎలా గెలుస్తారో మన ఇక్కడ తమిళనాడులో కనపడింది. మీ మీద వచ్చిన విమర్శలు, ఈరోజు తెలంగాణలో వస్తున్న విమర్శలు, ఈరోజు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతూ ఉన్నారు, చెగువేరా ఎక్కడికి వెళ్ళాడు, కమ్యూనిస్టు నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు, ప్రశ్నిస్తున్న మనిషి ఎక్కడికి వెళ్ళాడు, లేకపోతే ఆయన నిన్న హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాడు, నేనెప్పుడు తెలంగాణలో సీఎం కావాలి, నాకు అక్కడే దిక్కులేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేశాడు. అసలు సీఎం కాలేనోడికి నీకు రాజకీయ పార్టీ ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు. ఎవడ భుజం మీద ఎక్కాలని, ఎవడ మెడ మీద ఎక్కాలని, ఎవడితోటి మీరు బాగుపడాలని. నువ్వు అలానే చేసావు, మీ అన్న అలానే చేశాడు. ఎలా నమ్మాలి మిమ్మల్ని? ఈరోజు రాష్ట్ర ప్రజలు స్వతహాగా మీ కులస్తులు కూడా అడుగుతూ ఉన్నారు. ఎస్, మీకు కులం లేదని చెప్పారు, నేను కుల నాయకుడిని కాదని చెప్పారు. సంతోషమే, ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాల్సినటువంటి ఒక లక్షణాన్ని మీరు చూపించారు. కానీ మిగతా లక్షణాలు ఏమైపోయాయి? అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, 12 ఏళ్ళు అయిపోయినా సరే ఇంకా ఈ గొడవలు ఏంటి రాష్ట్రాల మధ్యనని. అంటే 12 ఏళ్ళు అయిపోతే మీరు ఏది మాట్లాడితే అది ఓర్చుకుంటారా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు, 2 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడికి వెళ్ళాయి బాబు అని అడుగుతూ ఉన్నారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పట్లేదు. చెప్పకపోగా ఎదురు దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు గొడ్డల పార్టీ అని, క్రిమినల్స్ పార్టీ అని, సైకో పార్టీ అని రకరకాల విధాలుగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురు దాడి చేస్తూ ఉంటే ప్రజలు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏం కోరుకుంటున్నారు, మీరు ప్రతి దాన్ని దాటేసే మార్గంలో ఈరోజు ఉన్నారు. నెపం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీకు అడ్డంకి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా 2 ఏళ్ల దాకా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఆయన జపం చేయని రోజంటూ లేకుండా మీరు ప్రతి అంశాన్ని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న నేపథ్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఒక కాలు ఇవ్వటం జరిగింది. ఈ కాలు, ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అయ్యింది. ప్రజలకి వెన్నుపోటు పడిచి 2 ఏళ్ళు అయింది. అమ్మఒడి ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు మేము అడుగుతున్నాం, నో సమాధానం. జగనన్న కట్టించిన ఇళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? ఇళ్ల స్థలాలు ఎక్కడికి వెళ్ళాయి? 50,000 ఇళ్ల స్థలాలు అమరావతిలో పేదలకు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుందని పేదలకు ఇవ్వాల్సిన 50,000 ఇళ్ల స్థలాలని జీవోని రద్దు చేసి అవతల పడేశారు. మీరు పేదలకు అగ్నిస్ట్ కాదా? మీరు ఎలా చెప్తారు మీరు పేదలకు అనుకూలమని? మీ పార్టీలు కానీ, లేకపోతే మీ 3 కూటమితో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ఒకడు మాట్లాడితే ఇద్దరు మాట్లాడకుండా ఉంటారు. ఇద్దరు మాట్లాడితే మూడోవాడు కనపడ్డు. ఇదే కూటమి. పదవులు పంచుకోవడానికి మాత్రమే కూటమి, కానీ ప్రజా పరిపాలనకి కూటమి కాకుండా పోయింది. ప్రజల్ని పరిపాలించే దగ్గర మీరు ముగ్గురు ఎక్కడ లేరు. బీజేపీ సైలెంట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.